హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ప్రతి వీడియో అనేది లైక్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, గంట నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఇప్పుడు ఈ విధంగా వండుతున్నానండి. కోడిగుడ్డు తినని వాళ్ళు కూడా భలే ఇష్టపడి తింటారు. కోడిగుడ్డుని టమాటా పచ్చి కొబ్బరి మసాలా కోడిగుడ్డు పులుసు వండుతున్నానండి. మసాలా వేసుకొని టమాటాలు 4, పచ్చి కొబ్బరి కప్పు, లవంగాయి చెక్క వేసుకోవాలి. మిక్సీలో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి ఘాటుకి. వేసుకున్నాక ఈలోపు ఉప్పు వేసి మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలి. పెద్దలపాయ ముక్కల్ని తరుక్కోవాలి. నేను చిన్నవి పెద్దలపాయలు ఉంటేనే పొట్టు తీసి నైస్గా పక్కన పెట్టుకున్నాను. అది గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. అందులో వేసింది టమాటా, కోడిగుడ్లు ఉడికాక కోడిగుడ్లు ఒక పావుగంట సేపు ఉడికాక ఉప్పు వేసి ఉడకబెట్టినాక చల్లటి నీళ్ళు పోసుకొని తోలు ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, కోడిగుడ్డు తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. మసాలాతో చేస్తున్నాము. టమాటా, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా, లవంగాయి పౌడరు వేసుకొని ఉప్పు కారంతో కొత్తిమీర వేసుకొని చక్కగా దట్టించి అన్నీ సమానంగా వేసుకొని తింటే కోడిగుడ్డు తినని ఇష్టపడని వాళ్ళు కూడా భలే తింటారండి. ఇది ఇంట్లో ఒక్కసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. 3 కోడిగుడ్లు ఉడకపెట్టుకొని ఉప్పు వేసి ఉడకబెట్టి చన్నీళ్ళు పోసి తోలు తీసాను. ఆ తర్వాత బాండి పెట్టుకొని ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఆయిల్ హీట్ ఎక్కినాక ఎగ్స్ని ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను 3 వేసాను. 3 కోడిగుడ్లు వేసాను. ఒక్క కోడిగుడ్డు వచ్చేసి 7 రూపాయలు. 7 రూపాయలు ఫ్రెండ్స్. ఒక్క కోడిగుడ్డు వచ్చేసి ఇక్కడ గుంటూరులో 7 రూపాయలు కోడిగుడ్డు. ఆ కోడిగుడ్డుతో ఇప్పుడు టమాటా, పచ్చి కొబ్బరి వేసుకొని మసాలా కోడిగుడ్డు పులుసు వండుతున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా 2 నిమిషాల సేపు కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేయించుకొని ఎర్రగా వేయించుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. పసుపు వేసుకొని మరలా గెరిటతో తిప్పుకోవాలి. గెరిటతో తిప్పుకుంటే కొంచెం దోరగా వేగుతాయి. పచ్చివాసన అనేది పోయిద్ది. బాగుంటుంది. తినేటప్పుడు చాలా టేస్టీగా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది. రోజుకు ఒక గుడ్డు, ఉడకబెట్టిన కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి, గుండెకి ఎంతో మంచిది. కంటికి కూడా చాలా మంచిది. ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కోడిగుడ్డు తినని వాళ్ళు కూడా ఇష్టపడని వాళ్ళు కూడా ఇట్టే తినేస్తారు. ఇదే విధంగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, గోల్డ్ కలర్లోకి మెరిసిపోయే గోల్డ్ కలర్ లాగా మెరిసిపోయే కోడిగుడ్లని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో పోపు అనేది వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, పెద్దలపాయ ముక్కలు వేసుకొని 2 నిమిషాల సేపు ఆయిల్లో వేగనివ్వాలి. టేస్ట్ అనేది మరింత పెరిగిద్ది. ఇది ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఆ తర్వాత తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకొని మరలా 2 నిమిషాల సేపు వేగనివ్వాలి పెద్దలపాయ ముక్కల్ని. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూను వేసుకోవాలి. మనం సరిపడినంత వేసుకుంటే మసాలా అనేది చూడండి ఎంత ఆయిల్లో వేగుతుంది. పచ్చి వాసన పోయిందాక వేయించుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా, పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరలా గెరిటతో తిప్పుకోవాలి. గెరిటతో
తిప్పుకున్నాక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక ఆ తర్వాత 1 కప్పుడు నీళ్ళు వాటర్ అనేది వేసుకోవాలి. ఉడికినాక మరలా దగ్గరకు వచ్చేసిద్ది. ఇప్పుడు అందులో వేసింది లవంగాయి, చెక్క, టమాటాలు 5-6 టమాటాలు క్లీన్ చేసి వేసుకొని సన్న ముక్కలుగా మిక్సీలో పచ్చి కొబ్బరి 1 కప్పుడు వేసుకొని మసాలా గ్రేవీ అనేది తయారు చేసుకొని మనము పెద్ద ఉల్లిపాయలతో పోపు వేసుకున్నాక వాటర్ వేసుకొని ఉడకనిస్తున్నాం. ధనియా పౌడర్ వేసుకోవాలి, గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్నాక మరలా ఒక 5 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఇది చూడండి, గోల్డ్ కలర్లో మెరిసిపోయే ఈ కోడిగుడ్లని ఎంతో టేస్ట్గా ఉంటాయి. మనం కొంచెం నైస్గా కొంచెం వీటికి లోపలికి వెళ్ళిద్ది గ్రేవీ అనేది, అందుకని ఈ విధంగా తీసుకొని బండిలోకి వేసుకోవాలి. చాకుతో అయినా ఘాట్లు పెట్టుకోవాలి. చాకుతో ఘాట్లు పెట్టుకొని లేదంటే స్పూన్తో ఈ విధంగా వేసుకొని ఒక 5 నిమిషాల సేపు మళ్ళీ ఈ గ్రేవీలోనే మసాలా గ్రేవీలో ఉడకనివ్వాలి. ఈ కోడిగుడ్లని మనం ఆయిల్లో వేయించిన కోడిగుడ్లని చూడండి, ఎంతో టేస్టీని ఇచ్చే గుడ్డు మసాలా కర్రీ రెడీ అయింది. ఎంతో టేస్టీని ఇచ్చే గుడ్డు మసాలా పులుసు అనేది బాగుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం సేపు దగ్గరగా ఉడకనిస్తే కర్రీ అయిద్ది. ఎందుకంటే మనం రైస్లోకి కలుపుకోవడానికి సూపర్ టేస్టీగా ఇచ్చిద్ది. ఈ సమయాన కొత్తిమీర వేసుకొని అన్నీ సరిపోయినాయా లేవనని 1-2 సార్లు చూసుకొని మరలా కలుపుకొని 2 నిమిషాలు ఉడకనిచ్చి సర్వ్ చేసుకోవటమే. రైస్లోకి వేడి అన్నంలోకి కానీ రైస్లోకి కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే ఎంతో కమ్మనైన కోడిగుడ్డు మసాలా పులుసు అనేది రెడీ అయింది టమాటాలతో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.